కోలమూరు పద్మాక్షి నగర్లో సూర్య ఆరాధన పూర్వక మహాలక్ష్మి సహితం ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన పూజ కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు. మాఘమాస దశమ వార్షికంగా సోమవారం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వరకు జరిగే సూర్య ఆరాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కోలమూరు పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ మహత్తర క్రతువులో భాగంగా తొలి రోజు గణపతి పూజ, పుణ్యహవచనం, అంకురారోపణ, దీక్షాధారణ, రక్షాబంధనం, గోపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ మహిళలకు సర్వశుభాలు సౌభాగ్యం కలిగేందుకు ఈ కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 25వ తేదీన రథసప్తమి పర్వదినం రోజున విశేష పూజలు, సూర్య కళ్యాణం, 1వ తేదీన లక్ష్మీనారాయణ కళ్యాణం, మహాపూర్ణాహుతి అన్న సమారాధనతో పరిపూర్ణమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, పిఎల్ఎన్ ప్రసాద్, నాడి జ్యోతిష్యం, తాడి కేదారనాథ్, ప్రశాంత్, దేవి ప్రకాష్, రమేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబానాం సపరి వారాణం యోగ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభిసిద్ధ్యర్థం జాతకవశాతు గోచార వశాచ్చ క్రియమాణ కరిష్యమాణ ఆగామి సూచన స్థాన ఫల అవాప్త్యర్థం మమ ధనలక్ష్మి శ్రీనివాస సిద్ధ్యర్థం వారే రాజముఖే సర్వదా దిగ్విజయార్థం చింతిత దేవత లలిత పరాబద్ధారిక ఓం శ్రీమాత్రే నమః. మాఘమాస సందర్భంగా శ్రీ సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చన అనేది కోలమూరు ప్రారంభంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుకుండా గల ప్రాంతంలో జరగబడుచున్నది. ఈరోజు మొదటి రోజు మాఘమాస పాడ్యమి సందర్భంగా కుంకుమార్చనలో మొదటి రోజుగా ఉదయం గణపతి పూజ, విఘ్నేశ్వర పూజ, మహాసంకల్పం, పుణ్యాహవాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తాది క్రతువులన్నీ చేయడం జరిగింది. అలాగే గోపూజ చేయడం జరిగింది. అలాగే యజమానుల చేత సంకల్పం చేయించడం ఇవన్నీ కూడా జరిగింది. కుంకుమార్చన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై మహిళలందరూ కూడా అమ్మవారిని స్వయంగా అర్చన చేసుకోవడం జరిగినది. అలాగే మధ్యాహ్నం 4 దగ్గర నుంచి మహాలక్ష్మి హోమములు, సాయంత్రం 6:30 విశేషమైన అమ్మవారికి హారతులు, నీరాధన పుష్పములు జరుగుతున్నాయి. అలాగే రథసప్తమి రోజున విశేషంగా సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం గత సంవత్సరాల్లో ఆఖరి రోజు చేసేవాళ్ళం. ఈసారి రథసప్తమి రోజునే చేయగలుస్తున్నాం. ఆ రోజు ఉదయం పంచామృతాలతో అభిషేకం, అలాగే మహాపూర్ణాహుతి రోజున లక్ష్మీనారాయణ కళ్యాణంతో ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది. కోటి కుంకుమార్చనలో భాగంగా పాల్గొనడం అనేది సుకృతంగా భావించి ఆడవాళ్ళకి, ప్రతి మహిళలకి కూడా సౌభాగ్యం అనేది చాలా ఖచ్చితంగా ఆవశ్యకంగా మంగళకరమైనవి ఆవశ్యకత ఏదైతే ఎప్పుడు ఉంది. ఖచ్చితంగా అమ్మవారిని ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకుంటే వాళ్ళ గృహంలో అశాంతి అన్నీ కూడా తొలగి ఆనందకరమైన జీవన విధానాన్ని వాళ్ళు పొందగలుగుతారు. అందులో కుంకుమార్చన అనేది ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీని అందరూ మహిళలు సద్వినియోగపరుచుకుని భారీ సంఖ్యలో వచ్చి దీన్ని అందరికీ కూడా అమ్మవారిని అర్చించి తరించగలరు. అలాగే సూర్య నమస్కారాల్లో పాల్గొనే వాళ్ళు వాళ్ళ గోత్రనామాలతో రసీదు తీసుకుని వాళ్ళ గోత్రనామాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా పక్షదీక్షగా ఏర్పాటు చేయడం అయింది. అందుచే అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోగలరు.